రైతులు ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండేందుకు సహకార సంఘం బలోపేతం కావాల్సిన అవసరం ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు ఉద్ఘాటించారు. కాకినాడ జిల్లా తుని ఎస్ అన్నవరం సొసైటీ అధ్యక్షుడిగా పోలిశెట్టి రామలింగేశ్వరరావు, డైరెక్టర్లుగా వెంకటరమణ, అన్విరెడ్డి, మల్లిబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకార రంగంలో సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చినట్లు యనమల తెలిపారు. డీసీసీబీ అభివృద్ధికి సొసైటీ కృషి చేయాలని తుమ్మల బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే మనకి ప్రజలను తప్పుకోవడానికి ప్రజలను బయటపెట్టడానికి చేసేటువంటి కార్యక్రమం. అందుకని ప్రజలకు ఆల్రెడీ బయట ఉంది. మేము వచ్చే బయట సంబంధించాలి. ఈనాడు బెంగళూరులో దాచినటువంటి ఆలోచన లేకపోతే ఇక్కడ నిజంగా పరామర్శిస్తున్నారంటే పెద్ద క్వశ్చన్. ఎందుకంటే బెంగళూరు బెంగళూరు మీకు చేస్తే అనుకుంటుంది. ఆ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు బెంగళూరులో ప్యాలెస్ పెట్టారు. ఆ ప్యాలెస్ ఎదుగుదల పెడతా మీకు 65 గదులు ఉంటాయి. 65 గదులు ఏం చేసుకుంటాడు ఒక మనిషి? ఇక్కడ ఒక పెద్ద పేదవాళ్ళను ఒక్కరు పెడతా ఉంటే 45 గదులు ఒక ప్యాలెస్ పెడుతున్నారు. దాని విశేషం అంటే అక్కడ ప్యాలెస్ పెట్టిన తర్వాత ఒక్కొక్క ప్యాలెస్లో జీవితంలో ఉన్నారు. జీవితంలో అంటే తప్పు చేసిన వాడు ఎవరు తప్పించుకోలేదు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, చాలా మంది తప్పులు చేసే కాబట్టి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. తప్పుడు కేసు ఆలోచన పెట్టారు మన అందరి మీద, అందరూ కూడా పెట్టారు. అక్షతలు ఎక్కడ కేసు పెట్టారు, 2 లక్షలు అక్షతలు. ఆ ఊళ్ళో ఎక్కడ